హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో స్పెషల్గా నేను మిల్లీ మేకర్స్ మసాలా కర్రీ చేస్తున్నా ఫస్ట్ టైం. అండ్ వీటికి కావాల్సింది జీడిపప్పు, గార్లిక్, జింజర్, ధనియాలు, చెక్క, జీలకర్ర అండ్ లవంగం. మిల్లీ మేకర్స్ ఒక కప్పు తీసుకున్నాను. అండ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మిర్చి, టమాటా. ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకున్నాను మిల్లీ మేకర్స్ కోసం. అండ్ ఇప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. వాటికి కావాల్సినవి జీడిపప్పు, ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి. వీటికి మిక్సీ పట్టేసుకొని వాటిని మసాలా చేసేసుకున్నాము. అండ్ అందులోనే కొంచెం టమాటా, పచ్చిమిర్చి వేసేసుకొని పేస్ట్లా చేసేసుకున్నాము. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే చెక్క కొంచెం ఇలాచీ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. అండ్ మిర్చి, కొంచెం కరివేపాకు అండ్ తాలింపు గింజలు వేసేసుకుందాము. అవి కొంచెం దోరగా వేగాలి. ఇందాక హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా, అవి కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనం మిల్లీ మేకర్స్ని అందులో వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంటే చాలు. అవి కొంచెం ఉడికిపోయి కొంచెం లడ్డుగా వస్తాయి, సరిపోతాయి ఆ మాత్రం మనకి. అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకొని కొంచెం దోరగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ దోరగా వేగాక మనం ఇందాక పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో కలుపుకొని పచ్చి వాసన పోయేదాకా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సాల్ట్తో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కొంచెం లైట్గా దంచుకొని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేయండి, పచ్చివాసన పోయింది. ఆ మూత తీస్తుంటే స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా నేను కర్రీ కూడా పూర్తవ్వాలా, కానీ స్మెల్ అయితే బాగా వస్తుంది. కర్రీ కూడా బాగా వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం హాట్ వాటర్లో వేసుకున్న మిల్లీ మేకర్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కొంచెం మనకి కర్రీ అంటే కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి తగినన్ని నీళ్ళు పోసుకోండి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వరకే పోసుకోండి, ఎక్కువ మాత్రం వేసుకోకండి. అండ్ అందులో కొంచెం పసుపు అండ్ కారం, కొంచెం స్పైసీగా తింటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. మేమైతే స్పైసీ చాలా తక్కువ. అండ్ బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే, అంత లో ఫ్లేమ్లో వద్దు, అంత హై ఫ్లేమ్లో వద్దు, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు దాన్ని వదిలేసేయండి. నేనైతే ఈ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎందుకంటే మా ఇంట్లో మిల్లీ మేకర్స్ అసలు ఎప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ టైం తినడం. బయట తింటాం కానీ ఇంట్లో ఎప్పుడు చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం. అండ్ మధ్యలో తీస్తా మిక్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే కొంచెం అంతా మిక్స్ అవ్వాలి కాబట్టి. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది అండి ఈరోజుటి నా స్పెషల్ మిల్లీ మేకర్స్ మసాలా కర్రీ. సో నాకైతే బాగా కుదిరింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో నా వంటకాలు కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.